చేపల పులుసు ఇలా చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. హాయ్ ఎవ్రీవన్, తెలంగాణ స్పెషల్ బొమ్మ చేపల పులుసు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని అందులో ఉల్లి ముక్కలు సన్నగా కోసుకొని జీలకర్ర మెంతులు వేసి దూరగా వేగించుకోవాలి. అందులోనే 2 లవంగాలు, కాసింత దాల్చిన చెక్క, కొద్దిగా సాజీర కూడా వేసి వేగించుకోవాలి. మెంతులు మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి చేపల పులుసుకు. ఇది దూరగా వేగిన తర్వాత ఒక చిన్న జార్లో వేసి అందులోని కొన్ని వెల్లుల్లి, ఫ్రెష్గా అల్లం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా చేసుకున్న తర్వాత చింతపండును కడిగి నానబెట్టుకోవాలి. మంచిగా నానుతుంది. పక్కకు పెట్టుకొని ముందుగా ఫిష్ను బాగా దొడ్డుప్పు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. నీసు వాసన అనేది మొత్తం పోయేంత వరకు నీట్గా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత ఇందులో పసుపు, రుచికి సరిపడా కారము, నూనె, ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇలా ముక్క కలిపితే ముక్కకు మొత్తం పట్టాలి, అలా కలపాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో సరిపడా నూనె వేసుకొని అది కాగనివ్వాలి. కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, ఎన్ని ఉల్లిగడ్డలు వేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి. అందులో మంచి ఫ్లేవర్ వచ్చే ఫ్రెష్గా ఉండే కరివేపాకు, ఇప్పుడు కలిపి పెట్టుకున్న చేప ముక్కలండి, వాటిని కూడా వేసి దానిపైన కొద్దిగా మెంతి వేయండి. ఒక్కసారి కలపకండి, వెంటనే కలిపితే ముక్క అనేది విడివిడిగా అయిపోతుంది. ఇట్లా గిన్నెతోని 2 క్లాత్ పట్టుకొని ఇలా చేత్తోనే ఎగిరేయండి. తర్వాత ఉప్పు వేసుకోండి. ఇప్పుడే వేసుకుంటే ముక్కకు అనేది మంచిగా పడుతుంది. లేదు తర్వాత వేసుకుంటే ముక్కకు పట్టదండి పులుసులో వేసుకుంటే. ఇప్పుడే వేసుకొని మంచిగా ఇలా మళ్ళీ ఒకసారి ఎగేయడం అంటారండి. ఎగేసిన తర్వాత గోలిన తర్వాత మంచి చింతపండు నానబెట్టుకున్నాం కదండి ముందుగా, దాన్ని చిక్కగా పిసకండి. పిసికిన తర్వాత పోయండి. ఇది చేపలు కలిపేటప్పుడు మనం ఏదో మటన్ చికెన్ వండినట్టుగా కలపద్దండి, మెల్లగా కలపాలి. కింది నుండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు పెట్టుకోండి. పెట్టిన తర్వాత దీనిని మంచిగా మసలనివ్వాలి. పెద్ద మంట మీద ఒక 2 సార్లు మసలనివ్వాలండి. చాలాసేపు పెడితే ఫిష్ ముక్క అనేది ఓపెన్ ఇచ్చుకపోతుంది. అలా ఉంటే టేస్ట్ ఉండదు ఫిష్ సూప్ అనేది. ఇలా చేసి చూడండి, లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఇట్లే చేసేస్తారు. తెలంగాణ స్పెషల్ బొమ్మ చేపల పులుసు రెడీ. వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. చేపల పులుసు ఈ రోజు కన్నా రేపు తింటే ఇంకా బాగుంటుంది. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.